ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు నాయకులు ప్రజలు సహకరించాలని చిట్యాల సీఐ మల్లేష్ యాదవ్ అన్నారు. చిట్యాలలో సివిల్ పోలీసులు, సిఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా కవాతు నిర్వహించారు. సామాన్య ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా భరోసా కల్పించేందుకు భరోసా కల్పించేందుకు పోలీసుల ఆధ్వర్యంలో కవాతు నిర్వహించినట్లు సీఐ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలకు కట్టుబడి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రవణ్ కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు చిట్యాల మండలంలో కేంద్ర బలగాలు సిఆర్పీఎఫ్ తోటి ఈరోజు కవాతు నిర్వహించడం జరిగింది. చిట్యాల పోలీస్ మరియు సిఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా ఈ కవాతును నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సామాన్య ప్రజల్లో, సామాన్య ఓటర్లలో ఒక భరోసా కల్పించడానికి, అదేవిధంగా సంఘ విద్రోహ శక్తులు కానీ, రౌడీ షీటర్స్ కానీ వాళ్ళకు ఒక భయాన్ని కలిగించే విధంగా మరి ఈరోజు పోలీస్ ఫోర్స్ అనేది పనిచేస్తుందన్న ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈరోజు ఈ కవాతు నిర్వహించడం జరిగింది. మరి దీనికి మేము గౌరవ ఎస్పీ గారు కిరణ్ కార్ ఐపీఎస్ గారు ఆధ్వర్యంలో సూచనల మేరకు మరి ప్రతిరోజు రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ అయితేనేది, అట్లాగే విలేజ్ విజిటింగ్, గ్రామాలలో విజిట్ చేసి మా ఎస్ఐ గారు తర్వాత మేము కూడా ప్రజలలో ఒక చైతన్యం తీసుకురావడానికి, అట్లాగే ఓటు హక్కును నిర్భయంగా ప్రజలు ఉపయోగించుకునే విధంగా ఈరోజు పోలీస్ శాఖ అనేది తెలంగాణ పోలీస్ శాఖ ఫెసిలిటేట్ చేస్తుంది. మరి అట్లాగే మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా, ఏదైనా అక్కడ ఉన్న సమస్యలు ఉంటే మా దృష్టి తీసుకొచ్చినట్టయితే ఇమీడియట్గా మేము దానిపైన యాక్ట్ చేస్తామని, మరి అట్లాగే మీకు ఎవరైనా ఓటర్ను ప్రలోభపెట్టడం కానీ, ఎవరైనా ఓటర్ను బెదిరించడం కానీ చేసినట్టయితే కఠినంగా చర్యలు తీసుకుంటాం. మీ అందరికీ తెలుసు, ఎలక్షన్ టైంలో కేసుల పాలైతే మరి వారు జీవితాంతం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి మేము ఒకటే కోరుతా ఉన్నాం, ప్రజలందరినీ కూడా ఈ ఎలక్షన్స్ అయిపోయే వరకు పోలీస్ శాఖ సహకరించాల్సిందిగా. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సంఘాలు, అన్ని వర్గాలు, కుల మత లింగ భేదం లేకుండా అందరూ కూడా పోలీస్ శాఖ సహకరించాల్సిందిగా. మీ అందరికీ తెలుసు, మనం చెక్ పోస్ట్ కానీ, తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా డైనమిక్ వెహికల్ చెకింగ్ అని చేస్తూ ఉంటాం. వెహికల్ చెకింగ్ చేసే సమయంలో కానీ, తర్వాత చెక్ పోస్టులో నిర్వహించే సమయంలో అక్కడ ఉన్న ప్రజలు స్వచ్ఛందంగా పోలీస్ శాఖ సహకరించాలి. అదేవిధంగా ఎవరైనా రైతులు కానీ, లేకుండా తమ వ్యక్తిగత అవసరాల కోసం ఏమైనా డబ్బులు తీసుకున్నట్లయితే ప్రాపర్ రసీదులు తీసుకొని పోవాలి. ఇవన్నీ కూడా పాటిస్తూ మరి పోలీస్ శాఖ సహకరిస్తారని మేము కోరుతా ఉన్నాము. థ్యాంక్ యూ. జై హింద్.